2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా డాక్టర్ సతీష్ గారితో మీ ముందుకు వచ్చేసాను. నాకు తెలుసు మీరంతా ఎప్పుడెప్పుడు డాక్టర్ సతీష్ గారు ఏ అంశాల మీద మాట్లాడతారు అన్న ఉత్కంఠతో మీరు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం నేను కూడా సార్ ఏ టాపిక్స్ తీసుకుంటారు అన్న అంశం మీద నేను ఎప్పుడూ ఫోకస్గానే ఉంటాను. ఐఎమ్ ఎవర్ రెడీ ఫర్ దాట్. సో ఈరోజు డాక్టర్ సతీష్ గారు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, చాలామంది కార్పొరేట్ స్కూల్స్లో పిల్లలకి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి కొన్ని రకాలైనటువంటి టెస్టులు చేస్తారు. అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఏ కోర్స్ చేయడానికి వాళ్ళ మైండ్ అనుగుణంగా ఉంది అన్న విషయాల మీద తెలుసుకోవడం కోసం పేరెంట్స్కి ఉన్న క్యూరియాసిటీతో సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి కొన్ని రకాలైన టెస్టులు చేస్తారు. దాన్ని బట్టి సైకియాట్రిస్ట్ ఏదైతే చెప్తారో అదే నమ్మి పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే, పిల్లల పర్మిషన్ లేకుండా అసలు పిల్లలకి ఇష్టం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా కనుక్కోకుండా ఈయన డిక్లేర్ చేసేసారు, మనం వెంటనే వేసేయాలి, అదే కోర్సులో మనం జాయిన్ చేయాలని అని డిసైడ్ అయిపోతారు. అంటే అది ఎలా అంటే, వాళ్ళు అలా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పిన మాట మీద 100% నమ్మకంతో ఆయన ఏదైతే కన్సల్టెన్సీ జరిగిన క్రమంలో చెప్తారో అదే విషయాల మీద వారు ఫోకస్డ్గా ఉంటారు. సో ఈ విషయం అనేది తప్పు అని డాక్టర్ సతీష్ గారు చెప్తున్నారు. అది ఎందుకు ఆయన మాటలోనే విందాం. నమస్కారం సతీష్ గారు. నమస్తే అండి. ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇది చాలా యూనిక్గా ఉంది సార్. నిజమే, చాలామంది ఏంటంటే పిల్లలు అసలు ఆలోచన మీద కూడా వాళ్ళు అడగకుండానే ఈయన చెప్పారు కదా, మంచి సైకియాట్రిస్ట్ కదా, ఈయన చెప్పినట్టుగానే చేసేద్దామని డిసైడ్ అయిపోతారు సార్. అంటేనండి, రకరకాల స్టూడెంట్స్, రకరకాల పేరెంట్స్, రకరకాల టీచర్స్, రకరకాల జనాలు సొసైటీలో ఇన్ని కాంబినేషన్స్ ఉండటం వల్ల మనకి ఇన్ని టాపిక్స్ వస్తున్నాయి. అంతే, కరెక్ట్. అందరూ ఒకలా ఆలోచించకపోవడం వల్ల అది. ఇంకొకటి ఏంటంటే, ఆల్మోస్ట్ మీకు 90 to 95% ఆఫ్ ది స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో చాలా వరకు కూడా డెసిషన్స్ రాంగ్గానే తీసుకుంటారండి ఎక్కువ మంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం కానీ దానికి సంబంధించి కానీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పాపం ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు మీకు దాని మీద అవగాహన లేదనుకోండి, మీరు డిపెండ్ అవుతారు కదా. ఆ డిపెండ్ అయినప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో దాన్ని వాళ్ళు పట్టుకోవడానికి మాట్లాడడానికి చేస్తారు. ఇలా పబ్లిసిటీ చేసుకునో లేకపోతే ఇంకోటి చేసుకున్నటువంటి వ్యక్తులు అప్రోచ్ ఉంటుంది వారికి. అంతే కదండి, మీకు కొన్ని ప్రొడక్ట్స్ పబ్లిసిటీ ఉంటుంది, మీకు తెలుస్తుంది ఓహో ఇది ప్రోడక్ట్ అని. కొన్ని మంచిగా ఉన్న ప్రొడక్ట్స్ అసలు మీకు తెలియదు, అది ఒక బ్రాండ్ ఉన్నట్టే తెలియదు మీకు. అది కొన్ని ఆన్లైన్లోనే అమ్ముతారు, అసలు పబ్లిసిటీ కూడా చేయరు. కొన్ని వస్తువులు చూడండి, మీకు తెలియదు అది బాగుంటుందా అని ఎవరన్నా వాడి చెప్తే తప్ప మాకు బయట మార్కెట్లో కనపడదు, టీవీలోనో లేకపోతే సోషల్ మీడియా అలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లకి లేకపోతే వాటికి కూడా ఒక 60-70% ఖర్చు ఖర్చు పెడతారు. మనకు అంతే కదండి, మీకు 100 రూపాయలు ఉందనుకోండి బిజినెస్లో, ఓ 50% అడ్వర్టైజ్మెంట్గా ఖర్చు పెడతారు. సో అందువల్ల ఏంటంటే ఎక్కువగా వాళ్ళు కనపడతా ఉంటారండి. దీంట్లో ఇప్పుడు మనం ఈరోజు తీసుకున్న దాంట్లో చెప్పాలంటేనంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎప్పుడు కూడానంటే బెటర్గా అన్ని సబ్జెక్టులో అన్ని రకాలుగా పెర్ఫామ్ చేయరండి. ఆల్రెడీ ఒక 4-5% ఉంటారు అంతేనండి త్రూఅవుట్ ద కంట్రీ మనం తీసుకున్నట్లయితే. ఎప్పుడైతే మిగిలినటువంటి స్టూడెంట్స్ సరిగ్గా పెర్ఫార్మెన్స్ ఏదో ఒక పర్స్పెక్టివ్లో సరిగ్గా లేకపోవడం వల్ల, అది ఏదైనా అవ్వచ్చండి, మెమొరీ అవ్వచ్చు, సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్ బాగా చదివి సబ్జెక్ట్ బాగా చదవకపోవట్లేదు, తర్వాత అర్థం అవ్వడం అర్థం కాకపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఏదో ఒక దారిని ఎదుగుతారు. ఏం చేయాలి అసలు వీడిని, ఈ అమ్మాయిని అసలు ఏ కోర్సులో వేయాలి, వీడిని అసలు ఎందులో వేస్తే పనికొస్తాడు అని ఒక రకమైన ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫియర్లోంచి ఏదన్నా ఒక ఆప్షన్ దొరుకుద్దాన్ని ఎతికే ప్రయత్నంలో ఇది ఒక ప్రయత్నం చేస్తారు మనిషి, అంతే కదా. సో వీళ్ళు ఏంటంటేనంటే జనరల్గా 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి, చాలా స్కూల్స్లో కౌన్సిలర్స్ ఉంటారు. కౌన్సిలర్స్ అంటే ప్రిన్సిపల్స్, కొన్ని చోట్ల కౌన్సిలర్స్ అంటారు. ఈ కౌన్సిలర్స్ ఏం చేస్తారంటేనంటే ఎక్కువగా పేరెంట్స్కి అప్రోచ్ ఉంటుంది వాళ్ళకి, అంతే కదండి. ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి చదువుతున్నాడు స్కూల్లోనూ, మీరు వెళ్తారు ఎక్కువగా స్కూల్కి, మీరు ఎక్కువగా ఆ స్కూల్ ప్రిన్సిపల్స్ స్కూల్ కౌన్సిలర్స్ మీద మీకు అవగాహన ఉంటుంది, మీకు ట్రస్ట్ ఉంటుంది, అంతే కదండి. అబ్వియస్గా పిల్లలు చదువుతున్నారు కాబట్టి అక్కడ జనరల్గా ఆ కౌన్సిలర్స్ కానీ లేకపోతే ప్రిన్సిపల్స్ కానీ ఏవైతే స్కూల్స్లో ఉంటారో వాళ్ళు ఏదైతే చెప్తారో జనరల్గా ఎక్కువగా మీకు మైండ్లోకి ఎక్కువగా వెళ్తుంది. అది వాళ్ళ కూడా తప్పు చేయాలనో అబద్ధం చెప్పాలనో మీకు ఇబ్బంది కలగాలని చెప్పరండి. వాళ్ళకి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని మీకు చెప్తారండి, అంతే. అక్కడేమో వాళ్ళని నేను తప్పు పట్టట్లేదండి. ఒకటి, కౌన్సిలర్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక సజెషన్ తీసుకుంటారు కెరియర్కి సంబంధించి పిల్లలు. లేదు అంటే ఒక ఏదన్నా ఎలాంటి సైకలాజికల్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో, అసెస్మెంట్ టెస్ట్లు అంటారు వాటిని, అలాంటి టెస్టులు చేసే అతని దగ్గరికి వెళితే వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ అనే కాదు, ఆబ్జెక్టివ్ టైప్లో కొన్ని టిక్ పెట్టమంటారు.
క్వశ్చనీర్స్ అంటారండి వాటిని. అలా క్వశ్చనీర్స్ ఇచ్చి టిక్ పెట్టడం అయితే మాట్లాడడం చేసి ఫైనల్గా కంక్లూడ్ చేస్తారనమాట. ఈ పిల్లవాడు ఎకనామిక్స్ చదవాలి, ఈ పిల్లవాడు హిస్టరీ చదవాలి, ఈ పిల్లవాడు సోషల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఈ పిల్లవాడికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ఈ పిల్లవాడికి మెడికల్కి వెళ్ళాలి అని వాళ్ళు ఈ టిక్కులు పెట్టిన విధానం బట్టి వాళ్ళు చెప్తారు. అంతే కదండి, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నేనైనా ఒక స్టూడెంట్ వచ్చి అతను చెప్పిన విధానం బట్టి నాకు అసెస్మెంట్ వస్తుంది కొంత, అంతే కదండి. కాకపోతే అతను చెప్పింది విని దాన్ని తగ్గట్టుగా మాట్లాడడం మేమైతే. సో వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఆ యొక్క అసెస్మెంట్ షీట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఆ షీట్స్లో మీ హెల్త్కి సంబంధించి ఒక షీటు, మీ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, మీ సైకలాజికల్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఏ ఆటల మీద మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు, ఎక్కువసేపు దేని మీద కూర్చోగలుగుతున్నారు, ఎక్కువ టైం దేనికి స్పెండ్ చేస్తున్నారు, ఎక్కువ దేంట్లో మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారు, ఎక్కువ మీరు ఏదైనా మాట్లాడినప్పుడు జనరల్గా ఎవరితో ఎలాంటి టాపిక్స్ ఎక్కువగా మాట్లాడుతున్నారు, లేకపోతే ఈ పలానా సబ్జెక్ట్ చదివినప్పుడు మీకు ఏది అర్థమవుతుంది, ఏది అర్థం కావట్లేదు, మెమొరీ ఏ విధంగా ఉంది, గుర్తుపెట్టుకుంటున్నారా గుర్తుపెట్టుకోలేకపోతున్నారా, లేకపోతేనేమో మీ యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది సొసైటీ మీద, లేకపోతే ఫ్యూచర్లో మీకున్న యాంబిషన్ ఏంటి, ఎలాగ మీరు అవుదాం అనుకుంటున్నారు, మీ యాంబిషన్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, లేకపోతే మిగతా కంట్రీకి ఇలాగా చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. ఒక 80, 100, 150 క్వశ్చన్లు ఉంటాయి. ఇంకా అసలు ఆ క్వశ్చన్లు అన్నీ చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తారు తెలుసా, అసలు నెంబర్ 1 అసెస్మెంట్ ఇది, అసలు ఇన్ని రకాల క్వశ్చన్లు అసలు ఇన్ని రకాలుగా అడగచ్చా, ఇన్ని రకాల క్వశ్చన్లోంచి స్టూడెంట్ యొక్క మొత్తం హిస్టరీ తీసేస్తాం మనం, తీసేసిన తర్వాత ఈజీగా చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇది పర్ఫెక్ట్ అని అనుకుంటాం మనం. ఇప్పుడు మీకు కూడా పర్ఫెక్ట్ అనిపిస్తుంది కదా, అసలు ఇన్ని క్వశ్చన్లతో మీకు క్వశ్చన్ ఇస్తే 200లో మీకు ఏమనిపిస్తుంది, ఇవన్నీ బాగున్నాయి కదండి క్వశ్చన్స్ బట్టే కదండి, మరి నేను ఏమన్నా మరి తెలియాలి కదా మీకు, తెలియాలంటే మరి ఏదో మాట్లాడితే తెలియదు కదా, ఇలా 200-300 క్వశ్చన్లు ఇస్తే తెలుస్తుంది కదా, ఇది బాగుంది అని మీకు అనిపిస్తుంది. అలా అందరికీ అనిపిస్తుంది అండి యాక్చువల్గా. అంటే ఇక్కడ జరిగే విధానం ఏంటంటే అంటే దీన్ని అంటే కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టుగా ఒక సైడు వినడానికి బాగుంది, స్టూడెంట్ యొక్క మొత్తం హిస్టరీని స్కాన్ చేసినట్టుగా స్కాన్ చేస్తున్నారు, చక్కగా ఫైనల్గా కంక్లూడ్ చేయగలుగుతున్నారు. ఈ కంక్లూడ్ చేయగలుగుతున్నారు కాబట్టి ఇది బాగుంది అన్నట్టుగా ఉంది. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్కి వద్దాం మనం. ఇప్పుడు జరుగుతున్నటువంటి తప్పులు ఎక్కడ జరుగుతున్నాయంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఈ పర్టికులర్ డాక్టర్ ఎవరైతే సైకాలజీ చదువుకుని లేకపోతే సైకలాజికల్ టెస్ట్లు ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో, ఎవరైతే కౌన్సిలర్స్ ఉంటారో, మ్యాక్సిమం వాళ్ళకి ఎడ్యుకేషన్లో మంచి మంచి డిగ్రీలు కానీ, మంచి మంచి చదువులు కానీ, మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేసినటువంటి హిస్టరీ కానీ, ఒక టాప్ యూనివర్సిటీలో చదివినటువంటి విధానం కానీ, ఏ ఎక్స్పీరియన్స్ ఉండదండి, జీరో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. మీకు ఒక స్పెసిఫిక్ ఆ ఏరియాకి సంబంధించి చదువుకున్నారు అంతే మీరు, అంతే. కెరియర్కి సంబంధించి గ్లోబల్గా కానీ నేషనల్గా కానీ అవగాహన ఉండదు. ఏ ఏరియాలోకి వెళ్తే ఏ ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఉంది, ఏ ఏరియాలో సప్లై ఎక్కువ ఉంది, ఎక్కువ మంది చదువుతున్నారు, ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ జాబ్స్కి వచ్చే శాలరీస్ ఏంటి, ఆ జాబ్స్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఈ నాలెడ్జ్ ఉండదు. ఎందుకుంటుంది, అతను పాప చదివింది అది కాదు కదండి. మనం అక్కడ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదండి. ఒక స్కూల్ కౌన్సిలర్కి అవగాహన ఎందుకు ఉంటుంది? ఆబ్వియస్గా మీరు స్కూల్ ప్రిన్సిపల్ అండి, ఎలిమెంటరీ స్కూల్కో 10th మీకు ఎందుకు ఉంటుంది అవగాహన? మీరేమి అలాంటి సంబంధించినటువంటిది ఇది ఉండదు కదండి. ఏదైనా మీ ఫ్యామిలీ ద్వారానో లేదా ఎవడొకటి అలాంటి చెప్పడం వల్ల వస్తుంది తప్ప మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. స్టడీ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చెప్పింది వినగలరు అంతే, ఇంతే ఉన్న నాలెడ్జ్తో అంతే, అంతే కదండి. ఇప్పుడు నేను ఇన్ని ఫ్లోర్లు మీరు చేస్తున్నారు, మీరు చేసేస్తారా కౌన్సిలింగ్? మీకు తెలుస్తుంది కానీ చేయలేరు. బట్ అలా అని చెప్పేసి మీ దగ్గరికి ఎవరైనా సలహా వస్తే మీరు చెప్పినా కూడా కరెక్ట్ ఉంటుందండి. అదే నేను సతీష్ గారితో 100 ఎపిసోడ్లు చేశాను, నాకు ఫుల్ నాలెడ్జ్ ఉందంట, కుదరదు. లేకపోతే విన్న కెమెరామెన్ చేసినా కుదరదు, లేకపోతేనేమో స్టూడియోలో ఉన్న ఇంకొకరు చేసినా కుదరదు. అంటే ఆ డిఫరెన్స్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ చెప్పేటప్పుడు పాపం వాళ్ళకి అంత అవగాహన లేకపోవడం వల్ల అందులో టిక్ పెట్టినప్పుడు ఒక విద్యార్థికి కథలంటే ఇష్టం, సోషల్ స్టడీస్, స్టోరీ, హిస్టరీ ఇష్టం అంటే టిక్ పెడతాడు. బయాలజీ ఇష్టమా, చక్కగా నేర్చుకోవడానికి బాడీ పార్ట్స్ అంటే కొంచెం కనపడుతుంది కదా, అంతే కదండి. చక్కగా బాడీకి సంబంధించినటువంటిది ఏంటి, ఎలా ఫంక్షన్ చేస్తుంది ఏంటి అనేది ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది మామూలుగా జనరల్గా ఎవరికైనా కూడా. ఇష్టమా టిక్ పెడతారు. ఎక్కువసేపు ఏది చదవగలుగుతున్నావు, సోషల్ స్టడీస్ చదవగలుగుతున్నాను. మ్యాథమెటిక్స్ నువ్వు చేస్తుంటే నీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, రావట్లా. అర్థం అవుతుందా, అర్థం కావట్లా, టిక్ తక్కువ పెడతాడు. చదివింది గుర్తుంటుందా, మెమొరీని టెస్ట్ చేయడానికి ఎస్ అని ఒకటి పెడతాడు, ఒకటేమో నో అని పెడతాడు. లేకపోతే నీ ఎక్కువసేపు కూర్చోగలుగుతున్నావు, నీ పేషెన్సీ ఏంటి, కూర్చోలేనంటే పేషెన్సీ లేదు. ఇలాగా ఆ క్వశ్చన్స్ అన్నీ ఒక 30-35 సంవత్సరాల వయసు ఉన్నవాడికి వేస్తే కరెక్ట్. మీరు 8వ తరగతోడుకో 9వ తరగతోడినో తీసుకెళ్ళి ఒక హాస్పిటల్కి పేషెంట్ని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి ఈ క్వశ్చన్లు ఇస్తున్నారండి అడిగి. ఆ వయసులో ఉన్నటువంటి విద్యార్థి అసలు ఏమాత్రం కెరీర్ మీద అవగాహన లేనటువంటి వయసు అంటే అది. ఇప్పుడు మీ ఇళ్ళల్లో ఉండుంటారు కదా చిన్న చిన్న పిల్లలు, అడిగా అవగాహన
పెద్దోళ్ళకే లేదండి, ఇక చిన్నోళ్ళ గురించి ఎందుకు అసలు మనం మాట్లాడు. ఒక 9వ తరగతి ఉండి ఒక 8వ తరగతి విద్యార్థిని తీసుకెళ్ళి టెస్టులు చేసి ఫైనల్గా ఇతను సోషల్ స్టడీస్ చదివితే కెరియర్ బాగుంటుంది అని సర్టిఫై చేసి సంతకం పెట్టడానికి వాడేవాడండి అసలు? ఎట్లా డిసైడ్ చేస్తారు అసలు? వీళ్ళ మాటలు పట్టుకుని ఈ సోషల్ స్టడీసో లేదా ఎకనామిక్స్ ఇందులో బాగా ఎక్సెల్ అవుతారని మనం చెప్పలేమండి. అలాగా మీరు కథలు బాగా వింటారని చెప్పేసి మీరేమే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పెద్ద గొప్ప పోస్టు రాదు, మీకు హిస్టరీ బాగా వచ్చు కదా అని చెప్పి సివిల్ సర్వీస్ హిస్టరీ ఆప్షన్ తీసుకుంటే అది రాదు, మీకు కార్లు అంటే ఇష్టం కదా అంటే బెస్ట్ మెకానికల్ ఇంజనీర్ అవ్వలేరు, ఏరోప్లేన్ చూసి ఏరోప్లేన్ అంటే ఇష్టం కదా అని చెప్పి మీరు బెస్ట్ ఏరోప్లేన్ ఇంజనీర్ మీరు అవ్వలేరు, లేకపోతే డాక్టర్ అయితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా, డాక్టర్ అయితే బాగుంటుందంటే మీరు గొప్ప డాక్టర్ అవ్వలేరు. ఇది ఏది కూడా ఎవడు అవ్వలేడండి. మీరు 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 జస్ట్ నాకు ఇంట్రెస్ట్ అని టిక్ పెట్టినంత మాత్రాన్ని మీకు మెమొరీ లేదు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో తప్పు. మెమొరీ ఈ రోజున మీకు లేకపోవచ్చు, మీకు చెప్పింది గుర్తు లేకపోవడం అంటే మీకు అర్థం కాలేదు కాబట్టి గుర్తులేదు. అర్థమైతే ఎందుకు గుర్తుండదండి మీరే చెప్పండి అసలు? అర్థమైతే గుర్తుంటుంది కదా ఎవరికైనా, అర్థం కాలేదు కాబట్టి గుర్తులేదు టిక్ పెడతారు మీరు అంతే. ఎందుకు అర్థం కాలేదు అన్నది ఆలోచిస్తామా? టీచర్ చెప్పి స్టైల్లో ఎక్కడ రాంగ్ ఉంది, పిల్లవాడికి ఎందుకు అర్థం కావట్లేదు అన్న యాంగిల్లో మనం ఆలోచించడం మానేసి వాడికి అర్థం కాలేని దాన్ని ఇంట్రెస్ట్ లేదన్న పదం వాడుతున్నాడు అంతే కదండి. మీకు అర్థం కాలేదని మీరు ఏమంటారు? నాకు ఇంట్రెస్ట్ లేదంటారు. అర్థం కాలేదంటే మీరు మాట అంటారేంటి మీరు? నాకు ఇంట్రెస్ట్ అనరు, నాకు అర్థం కాలేదు అని అనరు. అది మీకు అర్థం కాలేక కూడా అలా అంటారు. ఇది చేసి చాలామంది కౌన్సిలర్స్ చేసే పని ఏంటంటే చాలా తప్పు అండి ఇది. నువ్వు ఎకనామిక్స్కి వెళ్ళు, నువ్వు ఎక్కువగా బాగా ఇంట్రెస్ట్ ఉండి చిన్న చిన్న గేమ్లు ఆడతావు, లేకపోతే చిన్న చిన్న ఎక్విప్మెంట్లు తయారు చేస్తావు అంటే మెకానికల్ ఇంజనీర్ అయిపో. ఇట్లాగే చెప్పడం వల్ల చాలామంది కెరియర్స్ నాశనం అయిపోతున్నాయండి. అలాగా జడ్జి చేసి ఇచ్చినటువంటి సైకలాజికల్గా టెస్టులు పెట్టి జడ్జి చేసినటువంటి విద్యార్థులు అలాంటి కెరియర్ని ఎంచుకుని అసలు ఒక్క స్టూడెంట్ కూడా సక్సెస్ అవ్వట్లా. కష్టపడి హార్డ్ వర్క్ చేసి అవసరం కాబట్టి దాన్ని నేర్చుకోవాలనే తపనతో 4 సార్లైనా 5 సార్లైనా 10 సార్లైనా నేర్చుకుని మనస్తత్వం ఉన్నటువంటి విద్యార్థి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తాను, నచ్చలేదు కాబట్టి నేను చేయను అన్నటువంటి విద్యార్థి దేనికి పనికిరాడు, ఏ ఫీల్డ్కి పనికిరాడు. నాకు నచ్చితేనే నేను చేస్తాను, నాకు ప్యాషన్ ఉంటేనే నేను చేస్తాను, చేసినప్పుడు నేను ఎంజాయ్ చేయగలిగితేనే నేను చేస్తాను అన్నటువంటి విద్యార్థి దేనికి పనికిరాడు. ప్రపంచంలో ఏ ఫీల్డ్కి పనికిరాడు. దానితో పాటు నచ్చని పనులు కూడా చేయాలి. లైఫ్లో ఒక దానికి మీరు అచీవ్ అవ్వాలంటే నచ్చినది కావాలంటే నచ్చని పని చేయాలి. అర్థమైందా మీకు? చెప్పండి, ఇంకా చెప్పాను కొటేషన్. నచ్చినది కావాలంటే నచ్చని పనులు ఎక్కువ చేస్తే నచ్చింది వస్తుంది. ఇప్పుడు అంతే కదండి. మీకు 1 లక్ష రూపాయలు కావాలి, నచ్చింది, చేసి పని నచ్చదు ఎవరికైనా, అంతే కదండి. మీరు బాగా కష్టపడి కర్రీ వండితే టేస్టీగా వస్తుంది. ఆ వండడం అనేది కొంచెం ప్రాసెస్. షాప్కి వెళ్ళాలి, కూరగాయలు కొనాలి, ఇంకో చోటుకి వెళ్ళాలి, ఇంకోటి కొనాలి, గ్యాస్ అయిపోతే గ్యాస్ అన్నీ తెచ్చుకుని అదంతా కొంచెం ఇబ్బందికరమైన పనే కదండి. కాకపోతే ఏంటంటే మీకు తర్వాత కొంచెం మంచి టేస్టీగా ఉన్న ఫుడ్ వస్తున్న ఆనందంతో ఈ ఇబ్బందిని పడతారు. అంటే ఫైనల్గా ఉన్న ప్రోడక్ట్ మీద మీకు ఇష్టం ఉన్నంత మాత్రాన్ని సరిపోదు. ఆ ప్రాసెస్ ఏదైతే మీకు ఉందో ప్రాసెస్ ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు, ఎప్పుడు కూడా కఠినంగానే ఉంటాయి, ఎప్పుడు కూడా గోతులే ఉంటాయి, ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్సే ఉంటాయి. డెస్టినేషన్ కొంచెం బెటర్గా ఉంటే సామెత చెప్పినట్టుగా ఈ దారి అనేది డెఫినెట్గా రఫ్గా ఉంటుంది. ఇది కానీ స్మూత్గా ఉందనుకోండి ఆ డెస్టినేషన్ ఎప్పుడు కూడా మీకు మంచిది ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఒక టెస్ట్ చేసి వీడికి మెమొరీ లేదు తక్కువ అని మనం ముద్ర వేసేయకూడదండి ఆ వయసులో. పాపం కదా. 9వ తరగతి 8వ తరగతికి మీరు మనం అలా వేసేయచ్చా? నిజంగా అలాంటి పరిస్థితి వస్తే తల్లిదండ్రులు క్లాసు కిందకి తీసుకొచ్చి, 1 సంవత్సరం పోతే ఏమవుద్ది, పెద్ద ఇష్యూ కదా, 1 or 2 years అని తీసుకొచ్చి చక్కగా వేరే రకంగా చదువు చెప్పించి అన్ని రకాలుగా అతన్ని కొంచెం బిల్డ్ చేసుకుని బలంగా తెచ్చుకుని ముందుకు వెళ్ళాలి. మీకు పరిగెట్టలేకపోతున్నారంటే పరుగుల పోటీలను ఏం చేస్తారో మళ్ళీ బలం పెంచుకుని నెక్స్ట్ ఇయర్ పోటీకి వెళ్తారు. మీకు టైం సరిపోలేదండి, మీకు బలం సరిపోలేదు, మీకు స్టామినా సరిపోలేదు, ఏం చేస్తారు? అంతే కదండి. మనం మళ్ళీ దాన్ని పెంచుకుని చక్కగా నెక్స్ట్ మళ్ళీ ఏడాదికి మనం వెళ్తామండి, ఎవరైనా అంతే కదండి. చాలా ఇది కౌన్సిలర్స్ కూడా చేసే తప్పు ఏంటంటే దయచేసి అంటే దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దండి. ఈ వీడియో ఎవరైతే కౌన్సిలర్స్ వింటారో, ప్రిన్సిపల్స్ కానీ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ దయచేసి అర్థం చేసుకోండి. ఆ కెరియర్కి సంబంధించినటువంటి వాస్ట్ ఏరియా ఇది. మీరు దయచేసి చెప్పకుండా ఉండండి, తెలియకపోతే చెప్పి రాంగ్గా చెప్పొద్దండి. చాలామంది ఫార్మా ఇంట్రెస్ట్ అని బీ ఫార్ములా వేసేయడం, తర్వాత 20,000 25,000 కూడా ఉద్యోగాలు లేక ఇండస్ట్రీ బాగానే ఉంటుంది హైదరాబాద్లోను, ఫార్మా ఇండస్ట్రీ నెంబర్ 1 ఇండియా, హైదరాబాద్ నెంబర్ 1 ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు జీతం ఎవరికి ఇవ్వడం, లేకపోతే పలానా కోర్సుకి వెళ్ళు అని చెప్పి మనమే చెప్పి ఎకనామిక్సో లేకపోతే ఇంకోటి వెళ్ళి
మీరు ఎలా చెప్తామండి మీకు టెస్ట్ పెట్టేసి ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ అంటే చెప్పలేం కదా. ఎకనామిక్స్ అంటే ఏంటో మీకు తెలియదండి. 8వ తరగతి 9వ తరగతికి ఫైనాన్స్ ఎకనామిక్స్ అంటే ఏంటి తెలుస్తుంటే చాలా డెప్త్కి వెళ్తే మీకు విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. ప్రతి మీరు నలుగురితో మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి సైకాలజీ నేను బాగా పట్టేశాను అని అనుకున్నారు అనుకోండి, అలా అనుకుంటారు తెలిసి చాలామంది ఏంటో సార్ మీకు అమ్మాయిల్లో ఎక్కువ ఉంటుందండి అది. ఎదుటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటేనండి, అమ్మాయిలనే కదా ఎక్కువగా, అమ్మాయిలు అవతల వ్యక్తి నాకు బాగా అర్థమయ్యాడు, వాడు నేను బాగా అసెస్ చేయగలిగాను అని అనుకుంటాం మనం. అలా అనుకోవడం తప్పులేదండి, అది కరెక్ట్ అయి ఉండొచ్చు కూడా, కానీ అది దాన్నే సైకాలజీ అంటున్నారు మీరు, అది తప్పు. అది తప్పు. సైకాలజీ సబ్జెక్ట్ చదివినప్పుడు భయంకరమైన టెర్మినాలజీ ఉంటుంది, అసలు చాలా చాలా టఫ్ సబ్జెక్ట్ అది. మీరు నన్ను అర్థం చేసుకున్నారు, ఈజీగా మనిషిని నేను గ్రాప్ చేయగలుగుతున్నాను కాబట్టి నేను సైకాలజీ చదువుతాను, వీడియో గేమ్ బాగా ఆడతాను కాబట్టి స్పీడ్గా వాట్సాప్ చేస్తాను కాబట్టి నేను 3D మోడలింగ్ చేస్తాను, సినిమాలు బాగా చూస్తాను కాబట్టి సినిమా డైరెక్టర్ అవుతాను, లేదా క్రికెట్ బాగా చూస్తాను, అది కాదు కదా. అంటే నేను ఏంటంటే ఒక పర్టికులర్ దాంట్లో మీరు కొంతసేపు ఎంజాయ్ చేయగలిగినంత మాత్రాన్ని దానికి సంబంధించి చదువు చదవలేరండి. మీరు కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ లేదని పిల్లవాడిని మీరు వద్దని మీరు డిస్కరేజ్ చేస్తే రేపు వద్దని ఐఐటీయో నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు కెమిస్ట్రీ సబ్జెక్ట్ లేదా? ఫిజిక్స్ ఒకటే నాకు వచ్చు, మ్యాథ్స్ ఒకటే మా అబ్బాయికి ఇంట్రెస్ట్ అంటావు, మరి కెమిస్ట్రీ లేదు కదా ఎక్కడికి వెళ్తావు అన్న క్వశ్చన్కి ఆన్సర్ వద్దా? ఇందుకు కెమిస్ట్రీ ఆడికి అర్థం కావట్లేదు అన్న పాయింట్ నువ్వు ఆలోచిస్తావా? మరి మ్యాథ్స్ వచ్చి నువ్వే చెప్తున్నావు, నువ్వే మెంటల్ హ్యాండిక్యాప్డ్ కిడ్డివేం కాదే, నువ్వేం అమాయకుడు కాదే, మరి మ్యాథ్స్ మాస్టర్ చెప్తుంటే నీకు అర్థమైంది కదా, ఫిజిక్స్ నీకు అర్థమైంది కదా, మరి కెమిస్ట్రీ ఎందుకు అర్థం కాదు? దానికి సంబంధించిన కారణాలను వెతికి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలన్నది చూసి దాన్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేయగలిగినట్లయితే రేపు పొద్దున ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారండి, మీకు మెకానికల్ ఇంజనీరింగ్ అవ్వాలని ఇంట్రెస్ట్, మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారండి. మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఒకవేళ నీకు ప్యాషనేట్గా ఉన్న సబ్జెక్ట్ 4-5 ఉంటే మిగిలిన 20 సబ్జెక్టులు ఎవరు చదువుతాడు? మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయినాడు కూడా కెమిస్ట్రీ చదవాలి, ఫిజిక్స్ చదవాలి, మ్యాథ్స్ చదవాలి, ఇంకో 4 సబ్జెక్టులు చదవాలండి, వేరే హ్యూమానిటీస్ ఇంకోటి చదవాలి, అమెరికా అయినా సరే ఇండియా అయినా సరే. మరి ఆ సబ్జెక్టులు ఎవరు చదువుతాడు? అది నాకు ఇంట్రెస్ట్ లేదు వదిలేస్తావా? మరి జీపీ రాకపోతే దేనికి పనికి వస్తాం? అంతే కదండి. మీకు ఒకటి మీరు ఎయిర్ క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ కదా, పైలట్ అవుతానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత 10 సబ్జెక్టులు చదివిన తర్వాత మేము ముందు ఎగ్జామ్ రాయదే. ఇలాగ చాలామంది పైలట్ ట్రైనింగ్కి వెళ్తాడు, పనికొస్తాడు, పైలట్ అంటే ఇంట్రెస్ట్ అని అన్న పిల్లల్ని హైదరాబాద్లోని కొన్ని ఇన్స్టిట్యూట్స్లో వేసిన తర్వాత ఎవరో ఒక ఆవిడ ఉంటుంది, లేవిడ ఆవిడ కూడా ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఉంటుంది, మనకి తెలిసిన ఆవిడ చెప్తాం, వీళ్ళందరూ వస్తారండి 12th అయిన తర్వాత, లేకపోతే వాళ్ళు ముందు ఫస్ట్ కొన్ని టెక్నికల్ నాలెడ్జ్ నేర్పుతారు, అంతే కదండి. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఏదన్నా ఏదో బొమ్మ బురుసులాగా ఆటలాడుకోను, లేకపోతే గంతులు వేయడం కాదు కదా, ఎక్కేసిన తర్వాత స్టీరింగ్ ఇచ్చేస్తారేంటి? ఆ కోర్సెస్ రాసినప్పుడు ఫెయిల్ అయిపోతున్నారండి వీళ్ళందరూ. ఈ కోర్స్ కష్టంగా ఉంది సార్, నేను డ్రైవర్ అవుతాను అంటాడు, పైలట్ అవుతానంటాడు. అలా అవుతారండి ఎక్కడన్నా? ట్రైన్ క్రూ అవ్వాలంటే దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలి కదా. అంటే ఏరోప్లేన్ ఇండస్ట్రీకి పంపించండి, లేదా పైలట్ అవుతాడు అని అనేది ఈజీ అండి. పైలట్ అవ్వడానికి సరిపడే కోర్సులోకి అడ్మిషన్ తెచ్చుకుని దమ్ము ఇడికి లేనప్పుడు నువ్వు పైలట్ అవ్వమని చెప్పి ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? నువ్వు ఆ ఎగ్జామ్ కొట్టగలిగే దమ్ముని, ఆ కెపాసిటీని ఎన్హాన్స్ చేయడానికి సరిపడా స్కిల్ సెట్ ఇవ్వాలి. ఎకనామిక్స్కి ఇంట్రెస్టే, ఎకనామిక్స్కి వెళ్ళాలి అంటే దానికి పెట్టి ఎగ్జామ్ కానీ, దానికి రాసే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానీ దాంట్లో ఎకనామిక్స్ ఉండదు. ఎంబీఏ నీకు ఇంట్రెస్ట్ అన్నంత మాత్రాన్ని క్యాట్ ఎగ్జామ్లో మేనేజ్మెంట్ సబ్జెక్టులు ఉంటాయా? జనాలకు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు చెప్పినప్పుడు. మీకు ఎంబీఏ ఇంట్రెస్ట్ అండి, మార్కెటింగ్, ఐఏఎంకి వెళ్ళి చదవాలండి. మీ మార్కెటింగ్ ఇంట్రెస్ట్తో నాకు పని ఏంటి? క్యాట్ అనేది ఒక ఎగ్జామ్ ఉంది, దాన్ని రాయాలి కదండి మీరు. ఈ సైకలాజికల్ టెస్ట్లు పెట్టి నువ్వు ఎంబీఏకి పనికొస్తావు అంటాడు, పనికొస్తావు అని చెప్పడానికి వాడేవాడు పనికొచ్చావు, పోనీ పనికొస్తావు. క్యాట్ ఎగ్జామ్ ఏది రాస్తావు? క్యాట్ ఎగ్జామ్లోకి వెళ్తే హెవీ మ్యాథమెటిక్స్ ఉంటుంది, హెవీ ఇంగ్లీష్ ఉంటుంది, అసలు మేనేజ్మెంటే ఉండదు. మరి ఈ 2 సబ్జెక్టులు ఎవరు చదువుతాడు? ఈ 2 సబ్జెక్టులు చదవకుండా నువ్వు ఎంబీఏకి వెళ్ళలేవు కదండి. మరి ఇక్కడ ఎంబీఏ ఇంట్రెస్ట్ అన్నది ఇంపార్టెంటా, ఈ క్యాట్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ అంటే క్యాట్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ అంటాను నేను ఫస్ట్. ఇది కదండి ఫస్ట్, దీన్ని గేట్ దాటి మీరు వెళ్ళాలి కదా. నువ్వు ఇంజనీర్ అవుతాడు మీ అబ్బాయి ఇంట్రెస్ట్ అంటే ఇంజనీర్ అవడానికి సరిపడే కెమిస్ట్రీయో లేకపోతే ఇంకోటి కూడా రావాలి కదా. మనం చెప్పకూడదండి ఇటు పైలట్ అవుతాడు, ఏరోప్లేన్ ఇంజనీర్ అవుతాడు, మెకానికల్ ఇంజనీర్ అవుతాడని ఎవరు డిసైడ్ చేస్తారు? ఒక సైకాలజీ టెస్ట్ వాడేవాడు డిసైడ్ చేయడానికి. 8వ తరగతి 9వ తరగతి డిసైడ్ చేయడం ఏంటి? పేరెంట్స్ కూడా తెలియకుండా చిన్న వయసులో రకరకాల ఇన్పుట్స్ ఇవ్వడం ఏంటి? నువ్వు పైలట్ అవి దిగానరా, లేకపోతే నువ్వు ఇదే దిగానరా, లేకపోతే ఏరోప్లేన్ నడుపుతావు, లేకపోతే మెకానికల్ ఇంజనీర్ అవుతావు, లేకపోతే జర్మనీ వెళ్తావు, లేకపోతే కారు తయారు చేస్తావు, కారు డిజైన్ చేస్తావు. ఇవన్నీ ఇలాంటివి ఇవ్వకూడదండి. ముందు నాలెడ్జ్కి సంబంధించిన బేసిక్ సైన్సెస్ అంటారు, బేసిక్ మ్యాథమెటిక్స్ అంటారండి. ఈ నాలెడ్జ్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలండి. దేనికి కెరియర్కి వెళ్ళాలన్నా, ఒక పైలట్కి వెళ్ళాలి, ఒక డిజైన్కి వెళ్ళాలి, లేకపోతే ఒక కోర్స్కి వెళ్ళాలి, యూసీడీకి వెళ్ళాలి, ఎన్ఐడికి వెళ్ళాలి, లేకపోతే ఏదో టిస్బ్యాట్లో బీఏ చదవాలన్నా కూడా ఎగ్జామ్లో బీఏకి సంబంధించిన క్వశ్చన్స్ ఉండవు. అలా ఇంట్రెస్ట్ అని వెళ్ళిన తర్వాత విపరీతమైన అసైన్మెంట్స్, విపరీతమైన సబ్జెక్ట్స్ ఎక్కువైపోయి నా వల్ల అవుతుంది బయటకు వచ్చేస్తారండి. టఫ్ కాలేజీలోకి వెళ్ళడానికి దారి
కాకుండా ఎస్కేపింగ్ మెకానిజమ్స్ అండి ఇవన్నీ. మీరు ఎంబీఏ చేయాలని చెప్పాడండి ఎవడో చెప్పాడు కౌన్సిలర్ ఇంకొకడు, ఎంబీఏకి ఎలాగే ఈ సబ్జెక్టులో వదిలేస్తాను, ఎలాగ ఎంబీఏకి వెళ్ళాలి కదా అనుకుంటావు కదా, ఏమీ నీకు సరిగ్గా రాదు, క్యాట్లో స్కోర్ రాదు, చిన్న రోడ్డు మీద ఉన్న కాలేజీలో ఎంబీఏ చదువుతావు, దేనికి పనికి రాకుండా రోడ్డు మీద మిగిలిపోతావు అంతే. ఇది జరుగుతుంది ఇప్పుడు. ఇది బయాలజీ ఇంట్రెస్ట్, బయాలజీ ఫీల్డ్లో పంపించండి. ఏంటిది బయాలజీ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటారు, ఐఏఎస్ఏ ఎగ్జామ్ రాయాలి, ఎలా వెళ్ళిపోతాను అందులోకి? మ్యాథ్స్ ఫిజిక్స్ లేకుండా, కెమిస్ట్రీ చదవకుండా ఎలా వెళ్ళిపోతావు? ఇంకా అక్కడ రోడ్డు మీద ఉన్న కాలేజీలో ఎందుకు పనికిరాని బోగస్ కాలేజీలో జాయిన్ చేస్తావు? బయాలజీని పట్టుకెళ్ళి బీఎస్సీ బయాలజీని పిల్లల్ని పట్టుకెళ్ళి జాయిన్ చేస్తామండి మనం? చెప్పండి. ఒక సబ్జెక్ట్ని ఇంట్రెస్ట్ అని మనం 8వ తరగతి 9వ తరగతి చెప్పడం ఏంటి అసలు? ఇదేమన్నా పిహెచ్డీయా ఓ సబ్జెక్ట్లో రీసెర్చ్ చేయని చెప్పడానికి? కాదు కదా. అసలు కౌన్సిలర్ చేసి తప్పండి అది. ఈ ఫీల్డ్కి వెళ్ళు, బైపీసీకి వెళ్ళు, లేకపోతే ఎంపీసీకి వెళ్ళు. ఇప్పుడు మీరు వచ్చిన బయాలజీ అంటే నాకు భయంగా ఉంది లేదా బైపీసీ వద్దంటాను నేను. మీరు వచ్చి మ్యాథ్స్ భయం అంటే భయం 10 సార్లు చెప్పారనుకోండి, అన్ని చోట్ల మ్యాథ్స్ అంటే భయం టిక్ పెట్టారనుకోండి టెస్ట్లో, మ్యాథ్స్ వద్దని చెప్తాను. ఇందులో నా తెలివి ఏంటి నాకు అర్థం కాదు. అది కాదు కదా. ఎందుకు రావట్లేదో చూసి మార్కెట్లోకి బయటికి వెళ్ళి బతకాలి అంటే ఎలాంటి సబ్జెక్టులు చదవాలి, ఎలాంటి వాటికి డిమాండ్ ఉంది, ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ దేశాల్లో ఏ విధంగా మనం వెళ్ళాలి, ఇలాంటి వాటి మీద అవగాహన తెచ్చుకుని పేరెంట్స్ ఉన్నటువంటి డిమాండ్ ఉన్నటువంటి కోర్సుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి దాని ప్రకారం మనం వెళ్ళాలి. అంతే తప్ప 9వ తరగతికి బయాలజీ ఇంట్రెస్ట్, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదని వదిలేస్తే దేనికి పనికి వస్తుంది? అలా చేయకూడదండి మనం. ఇప్పుడు ఈ కౌన్సిలర్ చేసి తప్పండి ఇది. మీ అబ్బాయి బిజినెస్కి పనికి వస్తాడు, ఎంటర్ప్రైజర్ అవుతాడని చెప్తారండి, తప్పు కదండి. 9వ తరగతికి ఎంటర్ప్రైజర్ అవుతాడని చెప్పొచ్చా? అలా అవుతాడు, దానికి స్కిల్ కావాలి కదండి. దానికి పెద్ద కాలేజీలో ఉన్నవాళ్ళు తెలివితో ఎంటర్ప్రైజర్ అవ్వాలి తప్ప, తెలివితో అవ్వాలని ఎంటర్ప్రైజ్ స్టార్ట్అప్ అంటేనే. అంతే తప్ప నీకు డబ్బుతోనో లేకపోతే మనకున్న అహంకారంతోనో లేకపోతే మనకున్నటువంటి ఇంట్రెస్ట్తోనో మనం ఎంటర్ప్రైజర్ ఎందుకు అవుతాం? ఒక ఐఐటి ఢిల్లీలోనే పెద్ద కాలేజీలో బిట్స్ చదివి వచ్చిన వాళ్ళు ఎంటర్ప్రైజర్స్ అవ్వగలుగుతున్నారు. యూఎస్లో కూడా మిగతా కాలేజీలో ఎవరని కాదు, ఎక్కువ మంది వాళ్ళు తెలివితో స్టార్ట్అప్ పెడతారండి. ఇప్పుడు వాట్సాప్ వచ్చినా, ఫేస్బుక్ వచ్చినా, లేకపోతే ఇంకోటి యూబర్ వచ్చినా, లేకపోతే ఓలా వచ్చినా, లేకపోతే ఇంకొక యాప్ వచ్చినా ఆడు బుర్రన్నవాడాడు. నువ్వు అనుకుంటే ఎంటర్ప్రైజర్ అవ్వలేదు. వాడు కొంచెం బెటర్గా చదివి, బెటర్గా స్కిల్ సెట్ తెచ్చుకుని, టెక్నాలజికల్గా స్ట్రాంగ్ ఉండి, మంచి లాంగ్వేజ్ మీద పట్టుండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండి, వెంచర్ క్యాపిటలిస్టులతో మాట్లాడి కన్విన్స్ చేయగల ఎబిలిటీ ఉండి, వాడి బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల అవతల వ్యక్తి డబ్బులు పెడతాడు. నీకు డబ్బులు ఎవడు పెడతాడో? నువ్వు మాట్లాడితే ఓన్లీ ఎమోషనల్గా మనం వాగితే ఎవడన్నా డబ్బులు పెడతాడా? నీకు ఎబిలిటీ ఏంటి, నీకున్న దమ్ము ఏంటని అడుగుతాడు. నేను ఇక్కడ బీఏ చదివానండి, లేకపోతే బీఎస్సీ చదివాను, లేకపోతే ఇక్కడ ఏదో చదివానండి అంటారు, బీబీఏ చదివానండి, నా డబ్బులు పెట్టిన దేనికి పనికి కొత్త రోడ్డు పక్కన ఉన్న కాలేజీలో చదివి అవతల బాగుంటాడు. నీకు ఎబిలిటీ చూస్తాడు, బిజినెస్ ఐడియా పెట్టి డబ్బులు పెట్టాడు ఎవడను. ఈ బిజినెస్ రన్ చేసి దమ్ము ఉందా అని చూసి డబ్బులు పెడతాడు. మీకు అర్థమైందా? ఐడియాకి డబ్బులు పెట్టరు ఎవరను. మీ దగ్గర ఐడియా ఉందండి, ఏదైనా ఐడియా డబ్బులు పెడతాడు ఎవడన్నా పెట్టుబడి. ఆ ఐడియాని మీరే కదా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఇంప్లిమెంట్ చేసి దమ్ము మీ దగ్గర ఉంటేనే అటు వచ్చి డబ్బులు పెడతాడు. ఆ దమ్ము అనేది మీ ప్రీవియస్ హిస్టరీ చూస్తాడు. మీ ప్రీవియస్ హిస్టరీలో చెత్త కాలేజీలో చదివి చెత్త స్కోర్లో రాకుండా ఏమి రాకుండా ఉంటే ఎలా ఇస్తాడు? ఇప్పుడు ఐఐటి ఢిల్లీలో ప్లేస్మెంట్లు జరిగినాయి. వాడు ఏం చేశాడు? సింపుల్గా జేఈ అడ్వాన్స్లో ర్యాంక్ ఎంత, 100 లోపు ఉందా, 200 లోపు ఉందా అని అడుగుతున్నాడు. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్కి వెళ్ళాడు. మీరు జీపీఏ తక్కువ ఉన్న పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోయినా కూడా వాడికి 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు ఇచ్చేసాడు ఈ సంవత్సరం. అంటే ఆడు ఎబిలిటీని చూస్తున్నాడు. ఓహో ఈ ఎగ్జామ్ రాసి వచ్చాడు అంటే, ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ క్యాంప్కి వెళ్ళాడు, నేషనల్ క్యాంప్కి వెళ్ళాడు అంటే వీడు తిరుగులేనాడు. ఇంకడు ఎన్నో సంవత్సరాల పాటు, ఎన్నో గంటల పాటు సాక్రిఫై చేసి హార్డ్ వర్క్ చేసి హై లెవెల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాడు వెళ్తాడు. ఎందుకంటే కంట్రీ మొత్తం మీద 20 మంది సెలెక్ట్ అవుతారు, సంవత్సరానికి 30 మంది సెలెక్ట్ అవుతారు సబ్జెక్ట్ బట్టి. దాన్ని బట్టి అసెస్ చేసుకుంటాడు కదా. అసెస్మెంట్ నాలెడ్జ్ కాదు, నీ పేషెన్సీ ఎంత, నీకున్న లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏంటి, నీ షార్ప్నెస్ ఏంటి, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, లో వచ్చినప్పుడు ఎట్లా నువ్వు తట్టుకోగలిగి 4 ఏళ్ళు దాన్ని కన్సిస్టెంట్గా నువ్వు చదివేవో, ఈ స్కిల్స్ చూసి ఆడు వచ్చి నువ్వు వచ్చి పెట్టుబడి అన్నాడంటే ఒకసారి నీ ఐడియా బాగుందంటే ఎగ్జిక్యూట్ చేయగల దమ్ము ఇటు దగ్గర ఉంటుందని చెప్పి ఆడికి ఇస్తాడు. ఉత్తి కౌరులు చెప్తే ఇస్తారా? నేను ఎక్కడో చదివాను, కొండాపూర్లోను, జూబ్లీహిల్స్లో ఏదో బీబీఏ కాలేజ్ ఉంది, లేకపోతే పంజాగుట్లో ఎక్కడో ఉన్నాయి చూడు, మన స్టూడియో పక్కన కూడా ఉన్నాయి. ఆ కాలేజీలో చదివాను, నేను బీబీఏ చదివాను, లేకపోతే చదివాను, డబ్బులు పెట్టండి అంటే ఎవడన్నా పెడతాడమ్మా? ఎవడ పెడతాడు? ఈ సైకలాజికల్ టెస్టులు చేసి ఆడపిల్లల్ని లేకపోతే అబ్బాయిల్ని, పాపం 10th వాళ్ళని 11th వాళ్ళని మీరు బీబీఏకి వెళ్ళండి. ఎంటర్ప్రైజర్ అయ్యే క్వాలిటీ 9వ తరగతికి ఉంటుందా? 10వ తరగతికి? ఎంటర్ప్రైజర్ అవ్వాలంటే మన దమ్ము వల్ల అవ్వాలి. మనం బాగా మాట్లాడుతున్నంత మాత్రాన్ని గొప్పోడు అవ్వం. అవతలను బాగా అర్థం చేసుకున్నంత మాత్రాన్ని నువ్వేం సైకాలజిస్ట్ అవ్వవు. అది కాదు కదండి, ఎబిలిటీ చూస్తాడండి. అందువల్ల ఈ కౌన్సిలర్స్ కానీ సైకలాజికల్ టెస్టులు చేసి వాళ్ళకి అర్థం చేసుకోండి దయచేసి. ఆడి టిక్కి పెట్టిన దాన్ని బట్టి మీరు కంక్లూడ్ చేసేసి పిల్లవాడికి ఏం తెలుస్తుంది? చిన్నపిల్లవాడికి తెలుస్తుందా? మరి ఏది ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్తాడు? దూకేస్తాను గోడ మించి అంటాడండి 1వ తరగతి. వదిలితే దూకేస్తారు కదండి మెట్ల మించి, వదిలేస్తావా? ఇది అంతే కెరీర్కి సంబంధించి. పిల్లల్ని వదిలేలేం కదండి.
8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి స్టూడెంట్కి టెస్టులు చేయించడం అంటే మళ్ళీ పేరెంట్స్ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అండి వీళ్ళు. పేరెంట్స్ హైలీ ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ఏ ఇంట్రెస్ట్ అందులో జాయిన్ అవుతున్నాడు అందరూ. ఐఐటీలు, నీట్లు, ఐఏఎస్ ఎగ్జామ్లు, గేట్ ఎగ్జామ్లు, క్యాట్ ఎగ్జామ్ ఇంట్రెస్ట్ ఉంది, అవుతాను జాయిన్ అయినాడు. జాయిన్ అయినా కూడా ఎవరికి ర్యాంక్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వాడికి ఇంట్రెస్ట్ ఉంది, జాయిన్ అయినాడు, ర్యాంక్ రావట్లా. ఇది ఎట్టి పరిస్థితులు కొట్టి తీరాలా, నాకు నచ్చినా నచ్చకపోయినా, వచ్చినా రాకపోయినా, నాకు అర్థమైనా అర్థం కాకపోయినా, నా వల్ల అయినా నా వల్ల అవ్వకపోయినా నేను కొట్టి తీరుతానన్నవాడు వస్తుంది ర్యాంకు. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చదువుతున్నాను వాడికి దేనికి పనికిరాడాడు. మీకు అర్థమైంది కదా? అది నాకు రాలేదు, అయినా నేర్చుకునే కెపాసిటీ ఉన్నప్పుడే కదా నేను దాన్ని దాటుకోగలను. అసలు నీ ఇంట్రెస్ట్తో పనే ఉంది. క్యాట్ ఎగ్జామ్ రాసినోడికి, క్యాట్ ఎగ్జామ్ అంటే నేను ఎగ్జామ్ పెట్టానండి, నేను ఇంటర్వ్యూ చేస్తానండి, మీరు వచ్చారు, నాకు ఏ స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ నీ దగ్గర ఉంటే ఉద్యోగం ఇస్తాను. నీకు ఏమొస్తే నాకు సంబంధం ఏంటి? మీకు ఏమొచ్చినా నాకు అవసరం లేదు, నాకు వచ్చింది కావాలి. దాన్ని నువ్వు నేర్చుకోవాలి, నీకు ఇష్టం లేకపోయినా నీకు అవసరం కాబట్టి. అలాగా తల్లిదండ్రులు దయచేసి రాంగ్ ఫీల్డ్స్కి, డిమాండ్ లేని ఫీల్డ్స్కి, ఈ చెత్త కోర్సులకి, ఈ హ్యుమానిటీస్లకి, సోషల్ సైన్స్లకి, లేకపోతే ఈ బీబీఏలకి ఏమి ఉండవండి. మంచి మంచి కాలేజీలు ఏం లేవు మనకి. అది నాకు ఎంతో అవగాహనతో చెప్తున్నానండి. ఆ పదాలు కొంచెం ఘాటుగా ఉండొచ్చు కానీ నాకు అవగాహన ఉంటుందండి. అది చాలామందికి ఆ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఈగో హట్ అయ్యి కొంచెం బ్యాడ్గా అనుకుంటారు నన్ను. నువ్వు ఆల్రెడీ మీరు బీబీఏ జాయిన్ అయ్యారనుకోండి నన్ను తిట్టుకుంటారు. మీరు ఎక్కడో ఏదో పంజాగుట్లోనో లేకపోతే కూకట్పల్లిలోనో ఏదో కాలేజీలో, చెత్త కాలేజీలో, ఏ బేకామో లేకపోతే ఏదో యూనివర్సిటీస్ ఉన్నాయి డీమ్డ్, అందులో పోయి బీబీఏ చదివారనుకోండి ఈ ఎపిసోడ్ అన్నవాడు తిట్టుకుంటాడు, కింద పెద్ద కామెంట్ చేస్తాడు బ్యాడ్గా. బయటికి వెళ్తాడు 20,000 25,000 కూడా ఎవరో ఆడెవడో వెళ్ళాడండి, మన సీనియర్ ఎంటర్ప్రైజర్ అయ్యాడండి, 100 కోట్లు సంపాదించాడండి. ఇవన్నీ కాదు. ఇవన్నీ ఏంటంటే ఆ ప్రస్తుతానికి టెంపరీగా బాధను తప్పించుకోవడానికి, మనకి ఇగోని సాటిస్ఫై చేయడం గురించి, మన ఆనందాన్ని 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడానికి అంతే. అంతే. మీరు టార్గెట్ 2030 పెట్టారనుకోండి, ఈ 6 ఏళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా. వెంటనే టార్గెట్ అన్నాం అనుకోండి భయపడతాడు. సో అందువల్ల ఏంటంటే అలాంటి కోర్సుకు దయచేసి తల్లిదండ్రులు, పెద్ద పెద్ద డాక్టర్ల పిల్లలండి, డాక్టర్లు అయ్యుండి, ఇంజనీర్స్ అయ్యుండి, మంచి ఎంప్లాయీస్ అయ్యుండి ఇలాంటి టెస్టులు చేయించడం కాదండి. అది ఇంట్రెస్ట్ అని ఎవడైతే అన్నాడో మెకానికల్ ఇంజనీర్ అనో లేకపోతే ఇంకోటి టెస్టులు చేసి వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అవ్వట్లేదు అందులోకి వెళ్ళి. ఎందుకంటే అలా అన్నవాడు ఇంట్రెస్ట్ రాకపోతే చదవడాడు. అసలు నాకు ఇంట్రెస్ట్తో పని ఏంట్రా, నాకు డబ్బులు కావాలి కాబట్టి కూలి పని చేస్తా, కష్టమైనా చేస్తాను అన్నవాడు పని చేయగలడాడు. అంతే కదండి. నాకు 2 లక్షలు జీతం వస్తున్నాడు కాబట్టి నేను కంపెనీలో ఉద్యోగం చేస్తాను, నెలకు తీసుకుంటా, నాకు ఇష్టమే కాదు, నాకు డబ్బులు ఇష్టమే చేస్తున్నాను, అంతే. ఇది రియాలిటీ. అలా అన్నవాడు ఏం చేస్తాడు, ఇష్టం లేకపోయినా చేస్తాడు. అలా ఇష్టం లేకుండా చదవాలి. నువ్వు ఇష్టం ఉన్నదే చదువుతాను అన్నావంటే ఇంకో సబ్జెక్ట్ ఇష్టం లేదు వదిలేస్తావా? అలా చేయడం బట్టి క్యాట్ ఎగ్జాములు లేకపోతే గేట్ ఎగ్జాములు, ఇంకో ఎగ్జాములు పాపం సక్సెస్ అవ్వలేకపోతున్నారు. గేట్ ఎగ్జామ్లో చాలా సబ్జెక్టులు ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు నాకు ఇంట్రెస్ట్ లేదంటే, నాకు రావట్లేదు అన్నదాన్ని ఇంట్రెస్ట్ లేదంటారు. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. అలాంటి టెస్టులకు దయచేసి పిల్లల్ని తీసుకెళ్ళి మీరు కెరీర్ నాశనం చేయకండి. కౌన్సిలర్స్ కూడా మీకు పూర్తి అవగాహన ఉండదు కాబట్టి చాలామందికి హై స్కూల్లోని ప్రిన్సిపల్స్ పాపం అవగాహన ఉండదండి. నేను తప్పుగా చెప్పట్లేదండి జనరల్గా. సో అవగాహన ఉండదు కాబట్టి రాంగ్ కోర్సెస్కి మీరు దయచేసి మీరు సజెషన్ చేయకండి. ఇలా హెచ్ఈసీలు, సిఈసీలు లేకపోతే ఇలా కోర్సులు సజెషన్ రాంగ్గా చేసి రాంగ్ కాలేజీలో పాపం ఎటు కాకుండా అయిపోతున్నారండి వాళ్ళ పిల్లలు. సో ఇలాంటి వాటికి దయచేసి మీరు దూరంగా ఉండండి. సజెషన్ చేయగలిగితే మనం మంచిగా చేయాలి, లేదంటే మనం మానేయాలి తప్ప. పాపం చాలామంది వాళ్ళని నమ్ముతారండి వాళ్ళని, అంతే కదండి. సో అది జనరల్గా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎవరైతే ఇలా టెస్ట్లు పెడతారో వాళ్ళ పిల్లల్ని ఇలా చెత్త కోర్సులో జాయిన్ చేయరు. ఎవరు జాయిన్ చేస్తారు? జాయిన్ చేయడు కదా, జనాల మీద రుద్దేస్తారు అంతే. వాడికే నీతులు, బయటవాడికి కుదరదు. సో అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఇలాంటి టెస్టులు దయచేసి చేయించి పిల్లల మనసులో చిన్న వయసులోనే మీరు బలంగా నువ్వు దీనికే పనికొస్తావు, నీకు ఇదే ఇంట్రెస్ట్ ఉందని మీరు బలంగా పిల్లవాడి మైండ్లోకి తీసుకెళ్ళదు. ఒకవేళ పిల్లవాడి మైండ్లో ఆల్రెడీ ఉంటే వినంత వరకు కూడా ఎవరో అలాంటి వ్యక్తులను కల్పించో లేకపోతే మాట్లాడి, నా దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ వస్తే ఎన్నో వందల మంది నా దగ్గరికి వస్తే వాళ్ళ మైండ్లో ఉన్న పర్సెప్షన్ తీసేసానండి. బయటికి ఓహో నేను ఇప్పుడు దాకా ఇలా అనుకున్నాను తప్పు, ఇప్పుడు దాకా మీరు ఏదైతే 100% రైట్ అనుకుంటారో నా దగ్గరికి వచ్చి తప్పు అని ప్రూవ్ అవుతుంది. అది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది, అది నేనేం చెప్పడం కాదు. సో బయటికి వెళ్ళిన తర్వాత ఫ్రీ మైండ్తో బయటికి వెళ్ళి చక్కగా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. సో అందు గురించి ఏంటంటే అలా ముందే మీరు డిసైడ్ చేసి పిల్లల్ని కెరియర్ని మీరు పాడు చేయొద్దు. సో అది మీరు చెప్పిన దాంట్లో 100% అయితే దీంట్లో ఉంది. ఒకటి, వాళ్ళు సైకాలజిస్ట్ అంటే ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏదో తెలిసిన నాలెడ్జ్ వరకు చెప్తారు. తర్వాత మీరు చెప్పినట్లుగా మీరంటే ఎన్నో ఎగ్జామ్స్ని క్రాక్ చేసి వచ్చారు కాబట్టి మీకు ఏ సెక్టార్కి వెళ్తే కెరియర్ బాగుంటుంది, తర్వాత ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయాలు మీకు అన్ని కూలంకుషంగా తెలుసు కాబట్టి మీరు చెప్పగలుగుతారు. సైకాలజిస్టులకి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్ జ్ఞాన పరిమితి వరకు మాత్రమే చెప్పగలుగుతారు. సైకాలజీ కూడా చదివిన వ్యక్తిని, నేను ఎంఏ సైకాలజీ కూడా చదివానండి. సైకాలజీ మాట్లాడటంలో ఉన్న సైకాలజీ చదవడం వేరండి. చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ అని కూడా మీరు చెప్తాను. సో ఇన్ని పర్సెప్షన్స్ లో మీకున్న ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా అనలైజ్ చేసి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులు దీన్ని పరిగణలోనికి తీసుకొని మీలాంటి వాళ్ళ కౌన్సిలింగ్ అంటే మీలాంటి మెంటర్ గైడర్ ఉండటం వల్ల
పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా వాళ్ళు సూచనలు తీసుకుంటారని మనం అంతా ఆశిద్దాం సార్. సో చూసారు కదండి, సైకాలజిస్ట్ టెస్టులు మంచివే, కొన్ని ఆస్పెక్ట్స్ వరకు చేయించవచ్చు. కానీ అలా అని కెరియర్ ఎట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్కి సంబంధించి సైకాలజిస్టులని కాకుండా ఇలా ఎగ్జామ్స్ని క్రాక్ చేసి మంచి గవర్నమెంట్ సెక్టార్స్లో ఆఫీసర్స్గా ఉన్నటువంటి మన డాక్టర్ సతీష్ గారి గైడెన్స్ వల్ల మాత్రమే పిల్లల కెరియర్కి ఎడ్యుకేషన్కి ఏ విధంగా వెళ్తే ఫ్యూచర్లో బాగుంటుంది, వాళ్ళు ఆనందంగా కొన్ని లక్షల రూపాయల జీతాన్ని తీసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోతారు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. సో మీకు దీనికి సంబంధించి ఇంకేమన్నా మరిన్ని వివరాలు కావాలనుకుంటే కనుక స్క్రీన్ ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి ఏమాత్రం ఆలోచించకుండా కాల్ చేయండి. కన్సల్టేషన్ కోసం డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. ఇది ఇవాల్టి సైకాలజిస్టుల వల్ల వాళ్ళు చెప్పే నిర్ణయాలు, వాళ్ళు చెప్పేటటువంటి మాటలు బట్టి డిసైడ్ అవ్వకుండా పిల్లల కెరియర్ని జాగ్రత్తగా మంచి బాటలో నడిపిస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో ముగిస్తున్నాము. మరొక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883.